ఎండి చేప వంకాయ కర్రీ. ఎండి చేప వంకాయ, ఎండి చేపలో వంకాయ కర్రీ చేస్తున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఇందులో ఈ ఆనియన్స్ వేగాలండి. ఇలాగా మంచిగా వేగితే ఎర్రగా వేగాలి ఆనియన్స్. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో ఇవి కొంచెం ఆయిల్ వేసుకుని ఇందులో ఎండి చేపలను వేయించుకోవాలి. ముందు ఎండి చేపలను వేయించుకోవాలండి. ఇందులో కొంచెం వేగే వరకు ఎండి చేపలు వేయించుకుని అప్పుడు కర్రీలో వేసుకోవాలి. ఆయిల్ వేసాను ఇప్పుడే. ఇప్పుడు ఎండుచేప ముక్కలు, ఈ ఎండుచేప ముక్కల్ని ఆయిల్లో డ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత డ్రై చేసుకుని కర్రీలో వేసుకోవాలి. ఎండు చేపలు ఇలా వేయించుకోవాలి. కర్రీలోకి ఇలా వేయించుకోవాలండి. ఎండు చేప ముక్కల్ని ముందు ఇలా వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇందులో వంకాయ ముక్కలు వేసుకుంటున్నామండి. వంకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. వంకాయ ఎండు చేప కర్రీ అండి ఇప్పుడు చేయాల్సింది. ఇవన్నీ ఎండు చేపలు వేపుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒక వంకాయలు, ఒక ఎండు చేపలు రెండు ఒకేసారి వేసుకోవాలి. ఈ ఎండు చేప పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. వేపుకుంటే ఈ వంకాయ ఎండు చేప చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వంకాయ మగ్గబెట్టుకోవాలండి, మంచిగా మగ్గబెట్టుకోవాలి. ఈ ఎండు చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఎండు చేప ముక్కలు ఇందులో వేసుకోవాలి. వేగిపోయిన ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. చేపలు అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి, కొంచెం చప్పటి చేపలు అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులో రెండు రకాల చేపలు ఉంటాయండి. ఎండు చేపలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి చప్పటి చేపలు ఉంటాయి, ఒకటి ఉప్పు చేప ఉంటుంది. ఉప్పు చేపకి అయితే కొంచెం ఉప్పు తక్కువే పడుతుంది. చప్పటి చేప అంటే చప్పగా ఉంటుంది, ఉప్పు ఉండదు దానికి సాల్ట్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఉప్పు వేసాము. ఇప్పుడు కారం వేస్తున్నాం. కొంచెం మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. కారం 1 స్పూనా 2 స్పూన్ అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి కారం. పసుపు, కారం వేసాము, ఉప్పు వేసాము.
ఇక కొంచెం పసుపు వేయాలి ఇందులో, కొంచెం పసుపు, ఉప్పు చేప వంకాయ కర్రీ రెడీ అవుతుందండి. మసాలా ఇప్పుడు కొద్దిగా కింద పెట్టాను, కొంచెం గరం మసాలా, కొంచెం లైట్గా, ఇది ఎక్కువ అవసరం లేదు. ఇది ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఉడకనివ్వాలి. కొంచెం మంచిగా ఉడికేదాక ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుని మంచిగా కాసేపు ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడకనిస్తే కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగోండి అయిపోయింది, ఎండి చేపల కూర అయిపోయింది. ఎండి చేప వంకాయ కర్రీ అయిపోయింది, వండటం అయిపోయింది. ఇది చావడే పరిగెలు అంటారండి వీటిని. ఈ ఎండి చేపలు చావడే పరిగెలు అంటారు. చాలా టేస్ట్ ఉంటాయి ఈ కర్రీలోకి, వంకాయలోకి, అట్లోకి కానీ ఎందులో వేసుకున్నా. ఈ చావడే పరిగెలు అంటే అమ్ముతారు బయట మార్కెట్లో. ఈ మంచి టేస్ట్ ఉంటాయి, అన్ని చేపల కంటే ఇవి బాగా టేస్ట్ ఉంటాయి. ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు ఇలాంటి చావడే పరిగెలు అంటే ఇస్తారు మీకు. కొంతమంది కుక్క చావడాలు అని కూడా అంటారు. అవి కూడా చూసుకుని అది అలా అడిగినా ఇస్తారు. పొడుగ్గా ఉంటాయి చావడే పరిగెలు, అవి తెచ్చి ముక్కలు కోసుకొని వండుకోవచ్చు. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా కర్రీ చూడండి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది వంకాయ ఎండి చేప కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసి చెప్తే మీకు ఎలా ఉందన్నది. కొంచెం కర్రీ వేసుకుని, ఇదిగోండి కర్రీ. అన్నీ సరిపోయినాయండి, చాలా బాగుంది. ఇదిగోండి చేప కూడా ఒకటే ముళ్ళు ఉంటుంది. ఇదిగోండి ఒకటే ముళ్ళు ఉంటుంది. ఇలా పట్టుకుని ఇలా అంటే మీకు ముళ్ళు వచ్చేస్తుంది. ఇదే ముళ్ళు ఉండదు లోపల. వంకాయకి దీనికి వంటికి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకటే ముళ్ళండి. ఒకటే ముళ్ళు, చేపకు ముళ్ళు ఉండదా, ఒకటే ముళ్ళు ఉంటుంది, ఎండు ముళ్ళు. టేస్ట్ మట్టి సూపర్గా ఉంటుంది. అన్ని ఎండి చేపల కంటే ఎండి చేప టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎండి చేప కూడా పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరు కూడా డాక్టర్లు అందరికీ పెట్టమంటున్నారు ఈ ఫుడ్ని. ఇది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది. ప్రతి హోటల్లో కూడా ఎండి చేప పెడుతున్నారు ఇప్పుడు. కాబట్టి ప్రతి పిల్లలకు కూడా నేర్పండి. చిన్నప్పటి నుంచి నేర్పితేనే ఈ ఫుడ్ విటమిన్స్ అనేవి పిల్లలకి వెళ్తూ ఉంటాయి. చిన్నప్పుడు నేర్పకపోతే పెద్ద అయితే ఇక తినరాళ్ళు వాసనని.
మా ఫ్యామిలీలో మా పిల్లలందరూ తింటారండి మొత్తం. మా పిల్లలు, మా తమ్ముడి గారి పిల్లలు, మా చిన్నప్పటి నుంచి అలవాటు చేసాం మేము. కాబట్టి ప్రతి ఎండి చేప కానీ, ఎండు రొయ్యలు కానీ ప్రతి కూడా తింటారు, అన్నీ తింటారు. మంచిగా వంకాయ ఎండు చేప గ్రేవీ గత ములగ్గా కలుపుకొని మంచిగా తినాలి. ఒకటే ముళ్ళండి. సూపర్గా ఉందండి వంకాయ ఎండి చేప కర్రీ, సూపర్గా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.